Hi, hello, namaste. Welcome back to my channel. What's happening today? ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆల్సో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ యూ డోంట్ మిస్ ఆల్ ద ఫన్. ఈ రోజు ఒక స్పెషల్ డిష్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తుంటే నేను మట్టి పాత్రలు తీసుకున్నానండి కుకింగ్ చేసుకోవడానికి. ఆ వీడియో కనుక మీరు చెక్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ రోజు స్పెషల్ డిష్ ఏంటంటే చేపల పులుసు చేద్దాం. మట్టి పాత్రలో ఎలా వస్తుంది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా కుక్ చేసుకోవాలి అనేది మొత్తం చూపించేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మనం మట్టి పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వచ్చేసి మేము ప్రతి దాంట్లో నువ్వుల నూనె వాడుతున్నామండి, దీంట్లో కూడా నువ్వుల నూనె వాడుతున్నాము. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలి? వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు. సో ఇవి వేసి కొంచెం ఫ్రై అవనిద్దాము. నేనైతే 1 kg ఫిష్కి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను ఎంతెంత వేసుకోవాలో. సో అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సో మన వెల్లుల్లి అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దాము. సో నేను 4 ఆనియన్స్ తీసుకొని గ్రైండర్ చేశానండి. సో 4 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇలా పేస్ట్లా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మీకు ఫిష్ వేసిన తర్వాత టేస్ట్ బాగుండదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్, సో ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తప్పకుండా మీ ఇంట్లో అయితే ఈ డిష్ ట్రై చేయండి. మట్టి పాత్రలు మీకు ఈజీగానే దొరికేస్తాయి, కుండలు అవి అమ్మే వాళ్ళ దగ్గర. తెచ్చుకొని ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకొని గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఒక 4 to 5 సరిపోతాయి, బికాజ్ మనం తర్వాత కారం అవి వేస్తాం కాబట్టి స్పైసీ ఎక్కువ అయిపోతుంది మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే. అండ్ దెన్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తానండి. సాల్ట్ అండ్ కారం మీరు లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. స్పైసీ కావాలంటే స్పైసీ, లేదంటే తక్కువ. అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కొంచెం సరిపోతుంది. కారం నేను 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, కారం ఉప్పు మాత్రం మీరు లాస్ట్లో మళ్ళీ టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అన్నీ కలిసేలాగా. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర పొడి, అది ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మసాలా పౌడర్. మసాలా పౌడర్ వచ్చేసి నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక మన ప్రీవియస్ పులావ్ వీడియో చూస్తుంటే దాంట్లో నేను మసాలా పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాను. అదే మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చెక్ చేసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేయండి. లేకపోతే నేను ఐ బటన్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మసాలాస్ అన్నీ వేసేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఫిష్ యాడ్ చేసేద్దాం.
సో ఫిష్ వచ్చేసి మేమైతే ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాము. సో ఈ ఫిష్ వచ్చేసి మీరు పేర్చుకోండి, లైక్ అంతా దాని కింద మసాలా అంతా ఉంది కదా, మన ఆనియన్ పేస్ట్ అంతా దానిపైన పేర్చుకోండి అన్నీ ఇలా పీసెస్ సెపరేట్గా. ఒకదాని మీద ఒకటైతే వేయకండి, బికాజ్ మన తర్వాత కలుపుకోవడానికి ఉండదు, ఇబ్బంది అవుతుంది. సో ఫిష్ అయితే ఇలా వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా కదుపుకోండి, గరిటెతో మాత్రం కలపకండి, బికాజ్ ఫిష్ అనేది మీకు విడిపోతుంది ముక్కలు. సో గరిటెతో మాత్రం కలపకూడదు. ఇంక ఇక్కడ నుంచి ప్రాసెస్ మీరు కదపాలి అనుకుంటే మాత్రం ఇలా క్లాత్ పెట్టి ఇలానే కదుపుకోవాలి. అండ్ నేను ఈ ఫిష్ పీసెస్ పైన కొంచెం కారం వేస్తున్నానండి, జస్ట్ ఆ పీసెస్కి పట్టడానికి అంతే, ఎక్కువ వేయట్లేదు. అది ఆప్షనల్, మీ ఇష్టం, వేస్తే వేసుకోండి లేదంటే లేదు. సో కింద అంటుకోకుండా ఉండాలి కాబట్టి మధ్య మధ్యలో ఇలా అయితే కదుపుకోవాలండి పక్క. సో ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనిచ్చి పీసెస్ అన్నీ తిరిగేసుకోండి ఇలాగా. సో అన్నీ అప్ సైడ్ డౌన్ చేయండి. అది కూడా చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, లేకపోతే ఫిష్ పీసెస్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, అప్పుడు మొత్తం కలిసిపోతుంది మీకు పులుసు, పీసెస్ సెపరేట్ ఉండవు. సో ఫిష్ పులుసులో ఎప్పుడైనా కానీ ఆయిల్ చాలా ఎక్కువ ఉండాలండి. మీరు తక్కువ అయినట్టు కింద అంటుకుంటుంది అనిపిస్తే మాత్రం మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు అయితే టామరిన్ పేస్ట్, చింతపండు పేస్ట్ యాడ్ చేద్దాం. మీరు ఇది వాటర్లో కలుపుకొని యాడ్ చేయొచ్చు, ఇలా డైరెక్ట్గానే యాడ్ చేయొచ్చు. ఎలాగ ఇప్పుడు మనం వాటర్ పోసేస్తున్నాం కాబట్టి అది ఈజీగానే కలిసిపోతుంది. సో ఇప్పుడు మనం పీసెస్ ములిగే వరకు వాటర్ పోసేసుకున్నాము. నీళ్ళు పోసేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చెక్ చేయండి. మీకు ఇలా బాయిలింగ్ వచ్చేస్తే మీరు ఇంకా లిడ్ తీసేయచ్చు. సో చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా బాయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం కొరియాండర్ యాడ్ చేసుకున్నాము. దించేసుకున్న తర్వాత కన్నా ముందు యాడ్ చేసుకోండి, ఆ కొరియాండర్ ఫ్లేవర్ అంతా మనకి పులుసులోకి బాగా పడుతుంది. స్మెల్ అయితే ఇప్పటికే చాలా చాలా బాగా వస్తుందండి. మేబీ మట్టి పాత్ర ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకా బాగా వస్తుంది స్మెల్. సో చెప్పాను కదా, గరిటె మాత్రం పెట్టకండి, పీసెస్ బ్రేక్ అయిపోతాయి. ఇలానే స్లోగా తిప్పుకోండి. కన్సిస్టెన్సీ చూసారా, ఇంకొక 5 to 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది, అంతే. సో దిస్ ఈస్ ద టైం. మీరు కారం, ఉప్పు అన్నీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. సో టడా, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ రెడీ టు సర్వ్. సో వైట్ ఆర్ బ్రౌన్ రైస్, యువర్ చాయిస్ తో సర్వ్ చేసుకొని తింటే పర్ఫెక్ట్ సండే లంచ్ అని చెప్పొచ్చు. సో హియర్ ఐఎమ్ ఎంజాయింగ్ మై ప్లేట్ ఆఫ్ దిస్ టేస్టీ ఫుడ్. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఖచ్చితంగా ఎలా ఉంది అనేది. అబ్బా, కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే టెంప్టింగ్గా ఉంటుంది, ఐఎమ్ ష్యూర్. టైమ్ టు టేస్ట్. పీస్ అయితే చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా ఉందండి. ఇట్స్ సో టెండర్. వావ్, రియల్లీ యమ్.
చాలా యమ్మీగా ఉంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. అది కూడా మట్టి పాత్రలో వేసాం కాబట్టి అంత టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా మట్టి పాత్రలో ట్రై చేయండి. అసలు నార్మల్ గా మనం కుక్ చేసుకునే దానికి మట్టి పాత్రలో కుక్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ నా గురించి ఇంకా ఎక్కువ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీకు ముందు ముందు చాలా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ బాయ్, టేక్ కేర్.